ఎంతో ఈజీగా పెసరపప్పు చెగోడీలు తయారైనాయండి. ఇలా చేసుకోండి. చూడండి, చెగోడీలో మంచిగా పెసరపప్పు ఎంత బాగా కనిపిస్తుంది. నేను చెప్పినట్టు చేయండి, చాలా బాగుంటాయి. వెల్కమ్ టు మై బొమ్మరిల్లు సునీతాస్ కిచెన్. పెసరపప్పు చెగోడీలకి పెసరపప్పు నానబెట్టుకోవాలండి. పెసరపప్పు చెగోడీలకండి పెసరపప్పు 1 గంట సేపు నానబెట్టుకోవాలి. చాలా బాగుంటాయండి. ఒకసారి కడిగేసి నానబెట్టేయాలండి. 1 గంట సేపు పక్కకు నానబెట్టి పెట్టేసుకోవాలి. పెసరపప్పు వేసుకున్నాం కదండి, 4 బియ్యం పిండి వేసుకోవాలి. 4 బియ్యం పిండి, 4 అండి, 2 కారం, ఉప్పు అండి. ఉప్పు రుచికి తగినంత వేసుకోండి. కొంచెం పసుపు, 2 నువ్వులు, 2 స్పూన్లు నువ్వులు వేసుకోవాలండి. పెసరపప్పు నానబెట్టినాం కదా, అది ఒక్కలొక్కలు మిక్సీకి వేసుకొస్తాను. ఇది ఒక్కలొక్కలు మిక్సీకి వేసుకురావాలండి పెసరపప్పు. ఇక్కడ వేడి నీళ్ళు ఎసురు పెట్టుకోవాలి పక్కకి. ఇది మిక్సీ పట్టుకొస్తానండి బరక. మరి అట్లే బ్యాలు కూడా వేయకూడదండి, పప్పు వేయకూడదు, వేసుకోవాలండి. చూడండి, ఇట్లా బరక ఉండాలి. దీనిలోనే వేసేస్తాను. కలిపేయాలండి. పెసరపప్పు మిక్సీ పట్టినదంతా దీనిలో కలిపేసేయాలి. డాల్డా దీని మీద వేడి నీళ్ళు వేస్తే సరిపోతుంది. కొంచెం డాల్డా మీద వేసుకోండి, కలుగుతుంది. ఇంకా పడతాయి. చేత కలపండి. చేత కలిపి ఎంత కావాలో అంత పిండి అనేది పక్కకి తీసుకొని పూరి చేసినానండి. పూరి చేసిన దానిలో కొంచెం మళ్ళీ ఇంకా కొద్దిగా ఆయిల్ వేసిన చేత చేసుకోవాలండి. ఓపికతో చేసుకోండి, లేకుంటే ఒకటే రంధ్రం ఉంటుంది కదా, దానిలో కూడా చేసుకోవచ్చు. ఇట్లా చేసుకోనండి, చేత చేసుకోవాలని చేసుకొని రౌండ్కి ఇట్లా చేసుకోవాలి. చెగోడీలు అంటే ఒక్క రింగే కాదండి, ఇట్లా కూడా చేసుకోవచ్చు. ఇట్లా కూడా బాగుంటాయండి. పొడుగుగా చేసుకొని ఇట్లా చేసుకోవాలండి. ఈక్వల్గా చేసుకోవాలండి. పొడుగుగా ఇట్లా అంతా ఒకటేలాగా ఉండాలి. ఇలా మీకు ఇంట్రెస్ట్ లేకుంటే ఇట్లా ఒకటే రంధ్రం ఉండే బిళ్ళలు కూడా చేసుకోవచ్చండి. పెట్టుకొని మురుకుల పావులో చేసుకోవచ్చు. కొద్దిగా కట్ చేసి చుట్టేయచ్చు. పైకి లేస్తాయండి అప్పుడే అనగా కాదండి. చేత చేసినవి కదా, చూడండి ఇట్లా పైకి లేస్తాయని. పైకి లేసినాయని తీయద్దు, కొద్దిసేపు కాల్చాలి. కొంచెం ఏర్పుదనం రావాలి, లేకుంటే లోపల మెత్తగా ఉంటుంది. ఆ బుడగలన్నీ వెళ్ళిపోతాయి. మురుకులు తేలుతాయండి అప్పుడే. ఈ చుట్టలు అనేటివి తేలుతాయి. అయినాయండి, ఇవి తీసి పక్కకు పెట్టేస్తా. జాలి గంపలో పెట్టుకుంటే నూనె పట్టుకోవండి, అస్సలు నూనె పట్టుకోవు. ఇది చేపించుకున్నానండి బిల్ల. నేను ఒకటే రంధ్రం ఉండేది చేపించుకున్నా. ఇవి మురుకుల పావు వెంబడి రావండి, కొన్ని మనమే చేపించుకోవాలి. పడాల్సిన అవసరం లేదు. ఇట్లా ఒక రంధ్రం ఉంటే చుట్టూ చుట్టుకోవచ్చు. మీకు ఎంత కావాలంటే అంత చేసుకోవచ్చు. ఈ కలర్ రావాలండి. తీసేటప్పుడు కొద్దిగా లో ఫ్లేమ్ పెట్టుకుని తీయండి. లోపల నుంచి కాలాలి కదా. ఒకటొకటి వేసుకుందామండి ఇప్పుడు కూడా. చూడండి
ఇంత బాగా ఎర్రగైన బుర్రలు పడినాయి చూడండి, ఇంత బాగా. తింటారా? బాగుందా? బాగుంది, మంచిగా బాగుందండి. సూపర్. లో ఫ్లేమ్లో తిప్పినాక లో ఫ్లేమ్ చేసుకోండి, లోపల బాగా కాలాల. చూసాక మనకి ఎర్రగా అనిపిస్తాయండి, లోపల కూడా కాలాలి, బాగా బుర్రలు పడాలి. బాగా మంచిగా టేస్ట్ వాళ్ళు ఉన్నాయండి. పెసరపప్పు వేసాం కదా, ఒళ్ళుగా వచ్చినాయి బాగా. అప్పుడు పైకి వచ్చేస్తాయండి మనకి కాలినాయి అంటే. అంటే లోపల కూడా బాగా కాలింది అని అర్థం, లోపలికి పైకి తేలుతాయి. ఆయిలే పడతలేదండి. ఆ కలర్ రావాలండి. చూడండి, ఈ కలర్ రావాలి. ఎంత బాగా వచ్చినాయి చూడండి. ఇప్పుడు సన్న మంట మీద లోపల కూడా కాగుతుంది. అప్పుడే చూడండి మనకి పెసరపప్పు అంతా కనిపిస్తుంది. మురుకుల పావులో పెడితే మంచిగా మనకి సేగ అనేది ఇట్లా చౌకినట్టు అవుతుంది కదా, అక్కడి నుంచి మంచి టేస్ట్ వస్తుంది. అండి ఇంక చివరి ట్రిప్ అండి ఇది. నూనె కొద్దిగా అయ్యే వరకు ఒకటి రెండు వేసుకుంటే రావాలి. మరీ నూనె వేస్తే వేస్ట్ అయిపోతుంది. తొందరగా అయిపోయినాయండి, అసలు ఆయిల్ కూడా పట్టలేదు ఎక్కువ. హాఫ్ అన్ అవర్లో అయిపోయినాయి మొత్తం, చాలా ఫాస్ట్ అయింది. చేత చేస్తే కాదు తొందరగా, ముగ్గుల పావులో చేసినాం కాబట్టి అయిపోయింది. ఇట్లా కూడా చేసుకోవచ్చు చెగోడి అంటే, సేమ్ అదే పిండినే చేత చేయకుండా నేను మురుకుల పావుతో చేసాను. తొందరగా చేసుకోవచ్చండి చెగోడీలు. పెసరపప్పు మధ్యలో తగులుతుంది తినేటప్పుడు, చాలా బాగున్నాయండి. చివరిదండి, మురుకుల పావులో కొద్దిగా పిండి ఉందండి. చేత చేసినది అప్పుడే చూడండి వేరే అలా ఉంటుంది. చేత చేసిన దానిలో పెసరపప్పు కనిపిస్తలేదు, మురుకుల పావుతో చేసిన దానిలో పెసరపప్పు బాగా కనిపిస్తుంది. చూడండి కలర్ ఎంత బాగా వచ్చినాయి. చేత చేసిన కదా ఇది అయిపోయినాయండి. చూడండి ఎంత బాగా వచ్చినాయో. ఇలా పెసరపప్పు వేసుకొని చేసుకోండి, చాలా బాగుంటుంది. మనకు తినేటప్పుడు పెసరపప్పు తగులుతుందండి, చాలా టేస్ట్ ఉన్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఉంటానండి, బాయ్.